హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బేతాబ్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యాము. సో బేతాబ్ వ్యాలీలో ఏంటంటే ఎంట్రీ టికెట్ 100 రూపాయలు ఉంటుంది. సో పార్కింగ్ అయితే ఏం లేదు, కానీ ఎంట్రీ టికెట్ మాత్రం 100 రూపీస్. లోపలికి ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాము. ఈ పెహల్గామ్ సిటీ లాగా ఉంటుంది, చిన్న ఊరులాగా ఉంటుంది. అక్కడైతే ఏం ఆగలేదు, డైరెక్ట్గా వచ్చినాము. ఎందుకంటే బాగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే పెహల్గామ్ ఏంటంటే మెయిన్గా మనకి ఈ మన అమర్నాథ్ యాత్ర వెళ్తారు కదా, దాని బేస్ క్యాంప్ అక్కడ ఉంటుంది. మనం అయితే ఇంకా ముందుకెళ్ళి వ్యాలీ చూద్దాం. సో బేతాబ్ వ్యాలీ అంటే ఏంటంటే మీనింగ్ ఏమి ఉండదంట. అంటే బేతాబ్ అనేది ఒక మూవీ 1982లో ఒక మూవీ వచ్చిందట, హిందీ మూవీ. సో దాని పేరు మీద బేతాబ్ వ్యాలీ అని వచ్చింది. ఇంతకుముందు దీని పేరు హజన్ వ్యాలీ అని ఉండేది, హగన్ ఆర్ హజన్ వ్యాలీ అని. సో దాని తర్వాత అప్పటి నుంచి ఇది బేతాబ్ వ్యాలీగా ఫేమస్ అయిపోయింది ఈ మూవీ చేయడం వల్ల. బేతాబ్ అంటే అట్రాక్షన్ అంట, ఆకర్షణ, హిందీ మూవీ పేరు. సో మనమైతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటి వాటర్ వెళ్తున్నాయి. ఈ లోపలికి వెళ్ళి కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఎక్కువ లేవు, చల్లగా చాలా ప్యూర్గా ఉన్నాయి. సో ఇదంతా అయితే మనం చూద్దాం. ప్రజెంట్ వెనక సైడ్ మంచు చూస్తే కనుక కంప్లీట్ మంచు. సో మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ, రకరకాల ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. సో ఇదంతా బేతాబ్ వ్యాలీయే. చిన్న చిన్న స్ట్రీమ్స్ లాగా ఉన్నాయి, దీన్ని దాటడానికి మనకు చిన్న బ్రిడ్జ్ లాగా ఉన్నాయి వెనక చూస్తే. సో అలాంటి బ్రిడ్జెస్ ఉన్నాయి. అయితే ఫ్రూట్స్ గురించి నేను కనుక్కున్నాను. ఇక్కడ ఏంటంటే అంటే కాశ్మీర్ అంటే ఎక్కువగా మనకు యాపిల్స్ ఉంటాయి అనుకుంటాం కదా, అది యాపిల్ సీజన్ ఇప్పుడు కాదు, సెప్టెంబర్ టైంలో ఉంటుంది. ఇంకోటి బ్లాక్ బెర్రీస్ లాగా, బ్లాక్ కలర్ బెర్రీస్ లాగా ఉంటాయి. సో అవి కూడా సీజన్ అయితే ఇప్పుడు కాదు, కాకపోతే జస్ట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఇంకొక 2 months అయితే మనకు చెట్ల మీద ఉంటాయంట ఇది మన బ్లాక్ బెర్రీస్. ఇవన్నీ చూస్తుంటే కనుక, అంటే నేను మనాలిలో చూశాను, హిమాచల్ ప్రదేశ్లో, దాని ప్రకారం అయితే ఇవన్నీ యాపిల్ చెట్లేమో మరి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, మన చామంతి లాగా ఉన్నాయి, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. చూద్దాము, చామంతి పూలు లాగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి కదా, సేమ్ చామంతి లాగానే ఉంది. సో చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి మంచు కరిగి వెళ్తున్నట్టుంది. దానిపైన కొంచెం ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే స్నో లేదు, అంటే ఇది కొంచెం ఇక్కడ కూడా చలి కూడా ఎక్కువేం లేదు. ఇక్కడ నిన్న వెళ్ళాం కదా, అక్కడ చలి బాగుంది. గుల్మార్గ్ సోనమార్గ్ అంటే కంప్లీట్ చలి బాగుంటుంది. సోనమార్గ్ ఏంటంటే సోనమార్గ్ ఇంకెక్కువ, సోనమార్గ్లో అయితే ఇంకా అన్నిటికంటే చలి ఎక్కువ. ఈ చలికి మాట్లాడడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చినాము. అంటే ఎంట్రీ నుంచి ఇట్లా వస్తే బేతాబ్ వ్యాలీ. అంటే వ్యాలీ అంటే మొత్తం వ్యాలీ లాగా, చుట్టుపక్కల కొండలు, మధ్యలో లోయలాగా. ఓకే, సో మన వెనక సైడ్ అయితే అక్కడ మీకు వెనక కనిపిస్తుంది కదా, అక్కడ మంచు బాగుంది. అంత దూరం అయితే మనం వెళ్ళట్లేదు, మనం ఉన్నది లోయలోనే. సో ఆ పైన అంటే ఆ వాటికి ఈ వారికే స్నో పడి పోయింది. అంటే మనకు ఫ్రెష్ మంచు పడితే మనకు మెత్తగా ఉంటుంది దూదిలాగా. కొంచెం ఎక్కువ రోజులు మంచు పడి చాలా రోజులు టైం పడితే కనుక గట్టిగా అయిపోతుంది, కొంచెం దుమ్ము ధూళి పడిపోతుంది, చాలా స్లిప్పరీగా ఉంటాయి. కొన్నిసార్లు మెల్ట్ అవుతుంది, ఎందుకంటే ఎండకు మెల్ట్ అవుతుంది ఉంటుంది. సో జాగ్రత్తగా నడవాలి. దాని పైన స్నో పడుతుందా లేకపోతే వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ పైన కొంచెం క్లౌడ్స్ లాగా ఉన్నది. ఇక్కడ స్నో గిట్ల ఏమైనా ఉందా? స్నో ఉండకపోవచ్చులే, పైన కొంచెం మేఘాల్లాగా ఉన్నాయి. మొత్తానికైతే చాలా సూపర్గా ఉంది బేతాబ్ వ్యాలీ. మొత్తం వ్యాలీయే, చాలా పెద్దగా ఉంది.
అయితే మనకు కాశ్మీర్ లాంటి డ్రెస్సులు వేపించి ఫోటోలు తీస్తున్నారు వెనక సైడు. మనం కూడా డబ్బులు కట్టి కావాలనుకుంటే ఫోటోలు దిగొచ్చు. సో కాకపోతే మనకు అంత టైం లేదు. సో నేను యాక్చువల్గా ఏంటంటే మనకు పెహల్గామ్లో మొత్తం అయితే కనుక కనీసం ఒక 2 రోజులు అయితే బాగా చూడవచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఇంకా మ్యాక్సిమం ఇక మళ్ళీ రాకుండా ఏం కాదు అనుకుంటే కనుక ఒక 3 రోజులు పెహల్గామ్లో 3 రోజులు, తర్వాత గుల్మార్గ్లో 2 days సరిపోతుంది. తర్వాత సోనామార్గ్ అంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఇంకా చెప్పలేను. ఒకసారి రేపు వెళ్తాను మ్యాక్సిమం. సో వెళ్ళిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇసుక కిतना है भैया इसका? हाँ लाइक फोटो के लिए खाली फोटो के लिए? एक गर्ल्स के लिए बॉयज़ के लिए? बॉयज भी कर बॉयज़ को गर्ल्स को कितना है? हाँ फोटो के हिसाब से। फोटो के सेस. हाँ ये वाला फोटो है हाँ 250, इससे स्मॉल साइज 200। ओके बॉयज़ के भी सेम. बॉयज का भी सेम। अच्छा ये पूरा काश्मीरी ड्रेस है ना? कश्मीरी ड्रेस है। इसका नाम क्या है लाइक? कश्मीर इसको बोलते फैरन. हैं फेरन, बोलते हैं फेरन गड़मान। ओके कश्मीरी खरन. हाँ ओके बहुत अच्छा है. कश्मीरी गड़मान। कश्मीरी गढ़वान ये कब पहनता है? ये शादी में पहनता है लोग इधर लोकल शादी में भी पहनते हैं, ईद का दिन पहनते हैं, बड़े फंक्शन में पहनते हैं। अच्छा ओके सब कुछ लेके बच्चे भी पहनता है, जवान भी. बड़े भी आज, लेकिन पहले तो बुजुर्ग लोग वो तो पहन के रखते थे। अच्छा ओके They were always- ऑलवेज वेयरिंग दिस. Yes. अच्छा लेकिन अभी तो मॉडर्न आ गया तो अभी तो वो ज़्यादा वो नहीं, तो उनको चाहिए हल्का। ఓకే సో ఏం చెప్తున్నారంటే సో ఇవేంటంటే ఫంక్షన్లప్పుడు తర్వాత ఈద్ పండుగలప్పుడు వేసుకుంటారంట. సో 250 350 చెప్పాడు. అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అబ్బాయిలకి అబ్బాయిలు వేరే ఉన్నాయి, అమ్మాయిలకి వేరే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కువ వేసుకోవట్లేదు కానీ ఇంతకుముందు బాగా వేసుకునేవాళ్ళు. సో ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. ఇది ఒక రివర్ అనుకుంటుంది. రివర్ అంటే పైన మంచు కరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఎండ కొడుతుంది. యాక్చువల్లీ వెనక సైడ్ చూస్తే ఎండ కొడుతుంది. ఈ ఎండకి ఆ స్నో అనేటువంటిది కొంచెం కరుగుతుంటుంది. కరిగి ఆయనతో మనకు ఈ వాటర్ లాగా కిందికి వస్తూ ఉంటుంది. స్ట్రీమ్లో చాలా తెల్లగా ఉంటుంది. అంటే కొంచెం మట్టి కొంచెం అంత ప్యూర్గా అయితే ఏం లేదు, పైనకి వెళ్తే ప్యూర్గా ఉంటుంది.